జీవామృతంలో ఏమేమి వేస్తారన్న? ఈ 200 లీటర్ల నీటికి మనం 10 కేజీల ఆవు పేడ, నాటి ఆవు పేడ, 10 లీటర్ల మూత్రము, 2 కేజీలు ఆర్గానిక్ బెల్లము, 2 కేజీలు పప్పుల పిండి, దుద్దల పిండి, ఉలవలు కానీ, అలసందులు కానీ, పెసలు కానీ, కందులు కానీ ఆ పిండి వేయడం జరుగుతుంది. అలాగే గట్టుమన్ను పిడికెడు చేసి ఈరోజు ఉదయం సాయంత్రము మనం క్లాక్ వైజ్ తిప్పాలి. మనకు 4th డేకు మనకు రెడీ అవుతుంది. జీవామృతం వాడడం వల్ల ఏంటంటే దాంట్లో మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా అది కల్చర్ అయినప్పుడు గుడ్ బ్యాక్టీరియా అన్నీ కూడా బాగా డెవలప్ అయినప్పుడు పంటకి పిచికారీ చేసినప్పుడు క్వాలిటీ అనేది ఉంటుంది. దాంట్లో న్యూట్రియన్స్ కూడా ఎట్లాంటి డెఫిషియన్సీ లేకుండా జీవామృతం పంటకి పిచికారీ చేసిన తర్వాత ఆ పండే ఆహారం చాలా పోషక విలువలు కలిగి శ్రేష్టంగా ఉంటుంది మామూలు దాంతో పోలిస్తే. టేస్ట్ కానీ పెరగద్ది, షెల్ఫ్ లైఫ్ కూడా మామూలు దానికన్నా కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. మనం చేసేదాన్ని ఇట్లా ఇది కెమికల్ కొట్టడం సింపుల్, ఒక డబ్బా తెచ్చుకొని స్ప్రే చేస్తారు. ఇట్లా దీన్ని ప్రిపేర్ చేసుకొని 3 పూట్ల తిప్పి దాన్ని పంటకి పిచికారీ చేయడం అనేది శ్రమ. కానీ క్వాలిటీ అని ఆరోగ్యపరంగా ఇట్లా చేసిందే బాగుంటుంది. ఖర్చు అనేది కొంచెం మనం మాన్యువల్ వర్కే ఎక్కువ ఉంటుంది. వాడే ఇంగ్రీడియంట్స్ అని సింపుల్ ఖర్చే ఉంటుంది. మనం తయారు చేసుకునేదంతా మన చేతిలోనే ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వబల్ల కెమికల్ బయట నుంచి రావాలి, అది మనకి వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలనేది దేని మీద ఆధారపడకుండా రైతు తన పొలంలోనే తను సొంతగా తయారు చేసుకునేటట్టే ఉంటుంది. కానీ మాన్యువల్ పవర్ మీద ఆధారపడకుండా మనం చేసుకునే విధంగా ఉండాలి. ఈ గో ఆధారిత వ్యవసాయంలో శ్రమ ఎక్కువ ఉంటుంది, దాని తగ్గట్టు ఫలితం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ శ్రమని ఇష్టంగా చేసుకుంటే ఏమి శ్రమ అనిపించదు. మాకైతే అలవాటు అయిపోయింది. పొద్దున్న లేస్తేనే ఈరోజు మీరు వచ్చారు కాబట్టి లేట్ అయింది, లేకుంటే ఇప్పటికి అన్ని కంప్లీట్ అంతా తిప్పడం జరగడం అయిపోతుంది. ఈ డ్రమ్ములు మొత్తం జీవామృతం. పుల్లటి మజ్జిగ అవి ఎక్కడ? పుల్లటి మజ్జిగ లోపల ఉంటాయి, లోపల.